శ్రీమాత్రే నమః. తూర్పు ఈశాన్యం వీధిపోటు ఇంటికి లాభమా నష్టమా? మీకు తూర్పు ఈశాన్యం వీధిపోటు గురించి తెలియాలి అనుకుంటే ఈరోజు మనం ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. మీరు ఇలాగే ఇంకా మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే, గృహమున తూర్పు ఈశాన్యమునకు ఎదురుగా రోడ్డు వచ్చి తగులుతున్నదంటే దానిని తూర్పు ఈశాన్యం వీధి చూపు అంటారు. తూర్పు ఈశాన్యం వీధి చూపు పురుషులకు అధికారులను కలిగిస్తుంది. సమాజంలో ఇంట్లో ఆ ఇంటి యజమానికి గౌరవం, హోదా కల్పిస్తుంది. అతని మాటకు విలువ ఉంటుంది. తూర్పు ఈశాన్యం వీధి చూపు కలిగిన ఇంటిలో మగవాళ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. ఏ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగమైనా కావచ్చు, వ్యాపారమైనా కావచ్చు, లేదా ఇక ఏ పనులు చేస్తున్నా వారు పనిచేసే చోట వారికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. వారి మాటకు విలువ, గౌరవం ఉంటుంది. ఉదాహరణకు, ఒక అధికారికంగా పనిచేస్తున్న ఆ అధికారి ఇతని మాటకు విలువ, గౌరవం ఇస్తాడు. వీరి సలహాలు, సూచనలు కూడా అధికారి అడుగుతుంటాడు. ఇతరుల కన్నా వీరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. వీధి చూపు వలన ఆ ఇంటిలో నివసించే వారికి వ్యాపారాభివృద్ధి, వంశాభివృద్ధి కలగడం, ఉన్నత విద్యావంతుడు కావడం, విదేశీ ప్రయాణాలు, ధనాభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు పెరగడం, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఉన్నతాధికారి కలగడం, ఉద్యోగాలలో ప్రమోషన్లు త్వరగా లభించడం జరుగుతుంది. తూర్పు ఈశాన్యం వీధి చూపు కలిగిన ఇంటిలోని వారు ఇంకా బయట పులిలానే ఉంటారు. ఇలాంటి ఇంటిలోకి వచ్చిన తర్వాత పిల్లలు పుడితే వారి పిల్లలు గొప్ప ప్రయోజకులవుతారు. గొప్ప గొప్ప అధికారాలు, పదవులు కలుగుతాయి. ఇలాంటి ఇల్లు అద్దెకు దొరికినా అందులో నివాసం ఉండండి. మంచి ఫలితాలు వస్తాయి. అభివృద్ధిలోకి వస్తారు. ఒకవేళ ఇలాంటి ఇల్లు అమ్మకానికి వస్తే ఖరీదు ఎక్కువైనా కొనవచ్చు. ఇలాంటి ఇళ్లలో నివసించేవారు అన్ని రంగాలలో గొప్ప గొప్ప అభివృద్ధి సాధిస్తారు. చాలా మంచి ఫలితాలు వస్తాయి. కానీ సామాన్యంగా ఇలాంటి ఇల్లు అమ్మకానికి రావు. ఎదురుగా గేటు పెడితే ఇంకా అద్భుతమైన మంచి ఫలితాలు వస్తాయి.